కుల నిర్మూలన పుస్తకంలో ఆ స్పీచ్లో మీకు విషయం చాలా స్పష్టం చేస్తారు. మీరు కులం పోకుండా వర్గం పోతుందని మాట్లాడుతున్నారు. మీ దేశాలలో రష్యాలో ఇంకో చోట అక్కడ సమాజంలో మార్పు రాకుండా మీ వ్యవస్థలు కూడా నిలబడవు. ప్రజల్లో వాళ్ళ మానసికమైన సాంస్కృతిక పరమైన సామాజిక పరమైన మార్పు రాకపోతే, ప్రజల్లో ఆ సమానత్వ భావన లేకపోతే, ప్రజలందరూ ఒక్కటే అనే భావన కనుక ఇమిడకపోతే మీరు మళ్ళీ ఆ వ్యవస్థలు దెబ్బతింటాయి. అదే జరిగింది 1990లో. రష్యా విచ్ఛిన్నమైపోయి పెట్టుబడిదారు అయిపోయి రకరకాల విధ్వంసాలు జరిగినప్పుడు ఏమైంది? ప్రజలందరినీ బలవంతంగా ఎన్ని రోజులు అంచి పెడతాం? ఇప్పుడు 10-11 దేశాలు రష్యాలో కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరినీ బలవంతంగా కొన్ని రోజులు అంచిపెట్టారు. చివరికి కుదరలేదు. అందుకే మీకు ఎన్ని దేశాలు వచ్చినాయి? కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పోలాండ్, ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్, ఇవన్నీ దేశాలు పోయినాయి బయటికి. ఎన్ని రోజులు పెడతావు? రేపు భారతదేశం కూడా అంతే అవుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి మొత్తం అనిచేసి సౌత్ ఇండియాను మొత్తం ధ్వంసం చేస్తాం. రేపు పార్లమెంట్ సీట్లలో దాదాపు 70% నార్త్ ఇండియాకి పోతున్నాయి, 30% కూడా సౌత్ ఇండియాలో. వీళ్ళకి సేవ్ ఉండదు. ఇప్పుడే లేదు, అప్పటికి ఉండదు. ఎన్ని రోజులు ఉంటారు? అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఇదే విషయం లింగ్విస్టిక్ స్టేట్స్లో మీరు కనుక ప్రతి రాష్ట్రాన్ని ఒక భాష చేసి వానికి ఒక హక్కు ఇచ్చి వాడిని కనుక నువ్వు ఉన్మాదం తెచ్చగొడితే రేపు ఏ ప్రాంతానికి ఏ భాషకు ఆ భాష దేశం అయిపోతుంది. ఎందుకు అవుతుంది? నువ్వు అన్నీ ఇముడ్చుకోలేదు. ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఈ అందరి ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ సమానంగా చూస్తే మీకు ఒక సోదరభావం వస్తుంది. లేదా ఆయనను బాగా చూసి నేను బాగా చూడగా నేను బాగా చూసి ఆయనని ఇంకోటి అంటే ఒకసారి 2 సార్లు చూస్తా, 3 సార్లు చూస్తా, 4 సార్లు చూస్తా, ఈయనేందా పెద్ద, ఈయనతో ఏం పని, మనకేం పని అంటే సింపుల్ లాజిక్, అది సైకలాజికల్ లాజిక్. అంటే ఒక సోదరత్వాన్ని నువ్వు పెంచినప్పుడు ప్రజల్లో అటువంటి భావనను తీసుకురాకపోతే కుదరదు.